మార్నేని వారి పెద్దబండి అనేక సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతల కాలం నుంచి దాదాపు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పెద్దబండి మరి మార్నేని వంశస్థులు నిర్వహణలో జరుగుతూ ఉంటుంది. ప్రతి సంక్రాంతి సందర్భంలో గతంలో దేవాలయంలో కూడా మార్నేని వంశస్థులకు 50% హక్కులు ఉండేది. ఆ హక్కులు 1968లో వదులుకొని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మరి హక్కులు రద్దు చేసుకొని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసాక ఎండోమెంట్కి వెళ్ళడం జరిగింది. దాని తదుపరి బండి మాత్రము పెద్ద బండి అదేవిధంగా ఈ ట్రెడిషన్ కొనసాగిస్తూ గ్రామం నుంచి పెద్ద ఎత్తున మరి బయలుదేరి గ్రామస్తులు, మహిళలు, పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మరి మార్నేని వంశస్థుల సహాయ సహకారాలతోటి ఈ నిర్వహణ జరుగుతుంటుంది. ఇంటింటికి కూడా మరి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొని మరి దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం చుట్టూ 3 చుట్టూ తిరిగి దేవునికి ఆ పెట్టెను సమర్పించుకొని తిరిగి గ్రామానికి చేరడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి కూడా మంగళారతులు, కొబ్బరికాయలతోటి స్వాగతం పలుకుతూ మరి గ్రామంలోనే దాదాపు 3-4 గంటల ప్రయాణం నడుస్తూ ఉంటుంది. తదుపరి మరి దేవాలయంలో మరి ఇక్కడికి వచ్చే వరకు తిరిగి 4-5 గంటలకు ఉదయం 4-5 గంటల వరకు చేరడం జరుగుతుంది. ఈ ఆనవాయితీ గత మరి అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఆనవాయితీ, మా పూర్వీకులు, మా పెద్దలు ఇచ్చినటువంటి ట్రెడిషన్ను మేము కూడా కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో రేపటి తరాలు కూడా కొనసాగించాలని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ఈ ట్రెడిషన్ ఇదే విధంగా కొనసాగుతూ గ్రామస్తులందరికీ మరి చల్లగా చూడాలి. మల్లికార్జున స్వామి అందరినీ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ముందుకు నడిపించాలి. ఐలూరు మల్లన్న స్వామిని మరి వేడుకుంటూ అందరూ కూడా మల్లన్న స్వామిని దర్శించుకోవాలని కోరుతాం.